బ్రేకింగ్ న్యూస్ సైబొమ్మ నిర్వాహకుడు రవిని 5 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. డబ్బు కోసం ఎలాంటి అడ్డదారునైనా తొక్కడమే రవి నైజం అంటున్నారు పోలీసులు. 8 నెలల పసికందును సైతం కొట్టేవాడని రవి భార్య తమతో ఫోన్లో చెప్పిందంటున్నారు పోలీసులు. అందుకే రవికి విడాకులు ఇచ్చినట్లు ఆమె చెప్తుందంటున్నారు. అంతేకాదు తన సంపాదనలో భార్యకు ఏ హక్కు లేదని రవి ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఆమె సంతకం చేశాకే రవి విడాకులు ఇచ్చాడంటున్నారు పోలీసులు. రవి 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 ఏమని చెప్పాలనుకుంటున్నావు? రవి ఏమని చెప్పాలనుకుంటే చెప్పు. ఐబొమ్మకి సంబంధించి ఇమ్మడి రవిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. ఇక విచారణలో భాగంగా కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. రవి ఏ విధంగా ఆయన అడ్డదారుల్లో వెళ్లి డబ్బు సంపాదించడమే రవి నైజంగా పోలీసులు తెలియజేస్తున్నారు. ఇంకా పోలీసుల విచారణలో ఎటువంటి విషయాలు తెరపైకి వస్తున్నాయనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, ప్రధానంగా కుటుంబ సభ్యులతో అంటే తన భార్యతో కూడా పోలీసులు మాట్లాడాము, తన దగ్గర నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ని మేము తీసుకున్నామని చెప్పి కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. ఎటువంటి విషయాలు తెరపైకి వస్తున్నాయి? ఐబొమ్మ రవి 5 రోజుల పాటు నిన్నటి వరకు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించారు. అయితే విచారణ ముగిసింది. అయితే ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలు, కొన్ని సంచలన విషయాలు వీళ్ళకి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. 100 కోట్ల ట్రాన్సాక్షన్స్, బెట్టింగ్ యాప్స్తో ఉన్నటువంటి సంబంధాలు, విదేశాల్లో సర్వర్లు పెట్టి పెద్ద ఎత్తున ఈ ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ పైరసీ మూవీలను అప్లోడ్ చేసిన అంశాలు కూడా ఈ సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో 5 రోజుల విచారణలో తెలిసింది. అయితే ఇందులో మరో కీలక అంశం, విచారణ జరుగుతున్న సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీసులకు యూఎస్లో ఉన్నటువంటి ఐబొమ్మ రవి మాజీ భార్య, ఎందుకంటే డైవర్స్ అయినట్లు కూడా తెలుస్తున్న నేపథ్యంలో మాజీ భార్య కొన్ని అంశాలను పోలీసులకు నేరుగా తానే ఫోన్ చేసి చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఐబొమ్మ రవి పెళ్ళైన కొత్తలో కూడా పెళ్ళైన అనంతరం వాళ్ళిద్దరూ కలిసి ఉన్న సందర్భంగా తాను ఒక్కడే రూమ్లో ఉండేవాడు, ఒక్కడే తన రూమ్లోకి ఎవరిని అలౌ చేసేవాడు కాదు, వెబ్సైట్ డెవలపర్గా పనిచేస్తున్నట్లు చెప్తున్నటువంటి రవి ఇంట్లోకి తనను కూడా అనుమతించేవాడు కాదు, తన రూమ్లోకి ఒకవేళ వెళ్తే తనను కొట్టేవాడు అన్నట్లు కూడా పోలీసులకు కొన్ని అంశాలు ఆమె వెల్లడించింది. సైకోగా ప్రవర్తించేవాడు, ఒక్కడే లోన్లీగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు, 8 నెలల చిన్నారి తన వద్దకు వచ్చినా కూడా తనను కూడా చీదరించుకుంటూ కొట్టేవాడన్న అంశాలు కూడా తాను సైబర్ క్రైమ్ పోలీసులకు నేరుగా మరికొన్ని విషయాలు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అందుకే తనపైన విరక్తి వచ్చి తాను డైవర్స్ తనను వదిలించుకోవాలని చెప్పి కూడా ఆమె డిసైడ్ అయినట్లు కూడా కొన్ని అంశాలు, అంటే ఇక్కడ ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా అన్న అంశాలు కూడా తన మాజీ భార్య పోలీసులకు, సైబర్ క్రైమ్ పోలీసులకు నేరుగా విచారణ జరుగుతున్న సందర్భంగా వెల్లడించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఆమె స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఇప్పటికే అతన్ని చంచల్ కూడా జైలుకు తరలించారు కస్టడీ పూర్తయిన అనంతరం. ఈరోజు కూడా మధ్యాహ్నం అనంతరం కూడా నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. సో బెయిల్ పిటిషన్ పైన ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాల్సిన పరిస్థితి. దాంతోపాటుగా పోలీసులు మరోసారి కస్టడీ కోరే అవకాశం ఉంది. ఇప్పటికే 5 సినిమాటోగ్రఫీ యాక్ట్తో పాటుగా ఐటీ యాక్ట్ ప్రకారం, కాపీరైట్ యాక్ట్ ప్రకారం, చీటింగ్ కేసు, ఇటు ఫోర్జరీ కేసు, 5కు సంబంధించినటువంటి 5 సెక్షన్ల ప్రకారం, మొత్తం 10 సెక్షన్ల ప్రకారం 5 యాక్ట్ల ప్రకారం కూడా కేసులు నమోదైన నేపథ్యంలో ఇదే కేసులో కస్టడీ కోరుతారు. మరో 2 కేసులు ఫారినర్స్ యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో మరి ఆ కేసు పైన కూడా పీటీ వారెంట్ పైన కూడా అదుపులోకి తీసుకోవాలని చెప్పి సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. మరి బెయిల్ పిటిషన్ పైన ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. మరి మరోసారి కస్టడీ కోరుతున్న నేపథ్యంలో ఇదే కేసులో కోర్టు కస్టడీకి అనుమతిస్తుందా, లేదా మరో కేసులో పీటీ వారెంట్ పైన పోలీసులకు అనుమతిస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. రత్న సాగర్, ప్రస్తుతం ఫోరెన్సిక్ ఆడిట్ టీం కూడా రవి లావాదేవీలను గుర్తించే పనిలో ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఆ కోణంలో విచారణ ఎక్కడి వరకు వచ్చింది అనుకోవచ్చు? ఎస్ రత్న, ఖచ్చితంగా. ఎందుకంటే ఐబొమ్మ రవి పెద్ద ఎత్తున యూఎస్డిటీ డాలర్లతో ఇండియన్ ఐడిఎఫ్సి బ్యాంకుకు తనకు మొత్తం 35 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. అందులో 10 బ్యాంక్ అకౌంట్లు ఐడిఎఫ్సి బ్యాంకులు ఉన్నాయి. ఐడిఎఫ్సి బ్యాంకుకు పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిపినట్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధానంగా స్నేహితుడు, వెబ్సైట్ డెవలపర్ తనకు ఐబొమ్మకు సంబంధించినటువంటి సైట్స్కి కొంత కంటెంట్ని క్రియేట్ చేయడం, దానికి సంబంధించినటువంటి కొన్ని పోస్టర్స్ని తయారు చేసి పంపించిన నేపథ్యంలో తనకు కూడా పెద్ద ఎత్తున డబ్బులు పంపించినట్లు కూడా తెలుస్తుంది. ఐబొమ్మ రవి సోదరి చంద్రికకు కూడా పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు, ఏదైతే
ఆర్థిక లావాదేవీలు జరిగాయి, నిఖిల్ ద్వారా చెల్లింపులు జరిగాయి అన్నట్లు కూడా కొంత ప్రాథమిక సమాచారం పోలీసుల దర్యాప్తులో తెలిసింది. సో నిఖిల్ అకౌంట్లపైన ఆరా తీస్తున్నారు, ఆర్థిక లావాదేవీలపైన ఆరా తీస్తున్నారు. ఎందుకు ఐబొమ్మ రవికి సహకరించినటువంటి ఇప్పటికే 5 మందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో నిఖిల్ని కూడా విచారించే అవకాశం ఉంది. నగదు లావాదేవీలు జరిగిన నేపథ్యంలో చంద్రిక తన సోదరి చంద్రిక కూడా లావాదేవీలు జరిపినట్లుగా కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించినటువంటి కొంత ప్రాథమిక సమాచారం కూడా 5 రోజుల కస్టడీ విచారణలో కూడా కొంత పోలీసులు ఆధారాలు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ నగదు లావాదేవీల అంశం కూడా ఎందుకంటే 35 బ్యాంకులకు ఇప్పటికే లేఖ రాశారు. ఇక్కడ హైదరాబాద్లో నిఖిల్ తన సోదరి చంద్రికలకే ఇంకా ఆర్థిక లావాదేవీలు చేశారా, బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగాయా, నగదు మళ్లించారా, ఇంకా ఎవరికైనా పంపించారా అన్న కోణంలో కూడా సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే బ్యాంకులకు లేఖలు రాసిన నేపథ్యంలో ఆ 35 బ్యాంకుల లేఖలు వస్తే బెట్టింగ్ యాప్స్తోని పెద్ద ఎత్తున లావాదేవీలు లబ్ధి పొందాడు, ఆర్థికపరమైనటువంటి ట్రాన్సాక్షన్ జరిగాయి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగాయని పోలీసులు ఇప్పటికే భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 1x బెట్, 4ara బెట్, పారా మ్యాచ్ బెట్, రాజ్ బెట్ ఈ 4 బెట్టింగ్ యాప్స్లకు కూడా ప్రమోషన్ పెద్ద ఎత్తున చేసినట్లుగా కూడా ఎందుకంటే ఐబొమ్మ ఓపెన్ చేయగానే నెక్స్ట్ లింక్ అనేది బెట్టింగ్ యాప్స్ ఓపెన్ అయ్యే విధంగా కూడా తాను ఆ విధంగా డిజైన్ చేసినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఈ 4 బెట్టింగ్ యాప్స్ నుంచి ఎన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిపాడు, ఇప్పటివరకు 30 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి కొంత ఆధారాలు ఇప్పటికే సేకరించారు. 100 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. బెట్టింగ్ యాప్స్ నుంచి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు తను ఆర్జించాడన్న అంశాలు కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో బ్యాంకుల నుంచి లేఖలు వచ్చిన అనంతరం కూడా బెట్టింగ్ యాప్స్తో ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు 35 బ్యాంకుల నుంచి ఎవరెవరికి మళ్లించాడు, ఎన్ఆర్ఈ అకౌంట్లకు కూడా పెద్ద ఎత్తున నిధులు మళ్లించినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలిన నేపథ్యంలో మరి ఆ లేఖలు వచ్చిన అనంతరం బెట్టింగ్ యాప్స్తో నుంచి ఎన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది, ఐబొమ్మ రవి ఇక్కడ తన స్నేహితుడు నిఖిల్కి చంద్రికలకు ఏమైనా బ్యాంకు ట్రాన్సాక్షన్ చేశాడా, ఎంత నిధులు పంపించాడన్న అంశాలపైన కూడా క్లారిటీ వస్తుంది. సో దీనిపైన ఏదైతే బ్యాంకుల నుంచి లేఖలు వచ్చిన అనంతరం కూడా దీనిపైన కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ ముఠాలతో, బెట్టింగ్ యాప్స్తో పాటుగా ఇక్కడ పైరసీ ముఠాలతో ఐబొమ్మ రవికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్న అంశాలపైన ఇవన్నీ కూడా ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మరికొన్ని రోజులు, మరో 5 రోజుల లేదా వారం రోజుల కస్టడీకి సైబర్ క్రైమ్ పోలీసులు కోరే అవకాశం ఉంది. మరి కస్టడీకి కోర్టు అనుమతిస్తుందా లేదంటే బెయిల్ పైన ఎలాంటి నిర్ణయం ఉంటుందనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇక కాసేపట్లో ఐబొమ్మ నిర్వాహకుడు రవి బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. నాంపల్లి కోర్టులో వాదనలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు రవిపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. అయితే ఒక్క కేసులోనే రవికి కోర్టు రిమాండ్ విధించింది. మిగతా కేసుల్లో సిసిఎస్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు కోర్టు సూచన చేసింది. కాగా నిన్నటితో ఐబొమ్మ రవి 5 రోజుల కస్టడీ పూర్తయింది. ప్రస్తుతం రవి చంచల్గూడ జైలులో ఉన్నారు. ఐబొమ్మ కేసులో సైబర్ క్రైమ్స్ వాళ్ళు 5 రోజుల పోలీస్ కస్టడీ తర్వాత రవిని కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసినారు. జడ్జి గారు ఇమ్మంది రవిని మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి చెంచల్గూడ జైలుకి పంపించడం జరిగింది. మా బెయిల్ అప్లికేషన్ ఏదైతే మేము ఫైల్ చేసినామో అది పీపీ గారు కౌంటర్ వేయలేదు కాబట్టి తనని 28వ తారీఖుకి మళ్ళీ ప్రొడ్యూస్ చేయమని ఆర్డర్ ఇచ్చినారు. పీటీ వారెంట్స్ ఇంకా అయ్యలేదండి. మాకు మాత్రం ఒక్క కేసులో నోటీస్ ఇచ్చినారు, ఒక్క కేసులో తీసుకుంటున్నామని. మేము కోర్టు వారికి దృష్టికి తీసుకొచ్చినాము. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా 4 కేసులున్నా కూడా ఒకటే కేసులో అరెస్ట్ చేసి ఒకటే కేసులో పీటీ వారెంట్ వేసినారు. మిగతా అన్నింటిలో కూడా డీమ్డ్ కస్టడీ తీసుకోవాలని మేము కోర్టు వారిని కోరినాము. కోర్టు వారు దాన్ని పరిగణలోకి తీసుకుంటా అన్నారు.